అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. మంచిది. మనం దేవుణ్ణి శక్తి ఏంటో బలం ఏంటో తెలుసుకోపోతున్నాం. ఒకసారి అనండి, ఏంటండి దేవుని శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన రూపం ఏంటి, ఆయన అసలు ఎక్కడ ఉంటారు, మనం బైబిల్లో నుండి వాక్యాల నుండి తెలుసుకోపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్ని ప్రార్థన. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నాయన నీ స్వరూపం ఏంటో, నీ బలం ఏంటో, నీ ఎక్కడుంటావో దేవా, నీ శక్తి నీ ప్రజలకు తెలియజేయండి. క్రీస్తునామములో చిన్ని ప్రార్థన అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. అపోస్తుల కార్యములోకి వెళ్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 47వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. 48. అయినను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, ఈ నా విశ్రాంతి స్థలమేది. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి నా మాటలా లేకపోతే బైబిల్లో మాటలండి? అవును కాదండి? అవునండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన, అయ్యా నేను మందిరం కట్టాను, ఈ మందిరం ఎలా పడుతుంది ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన. చూసారా, సొలొమోను అంటే ఆయన కొరకు మందిరం కట్టాడు. అంటే ఈ మందిరం ఎట్ట పడుతుంది, ఎలా పడుతుంది అని ప్రజలకి దేవుడే తెలియజేశారు. ఎవరు తెలియజేశారని? దేవుడు ప్రజలకి తెలియజేశాడు. అవునకంటారా కాదంటారా? అవును. అయితే 7వ అధ్యాయం 48వ వచనం చూడండి. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది. నా విశ్రాంతి స్థలమేది భూమి మీద? మీరు కట్టే మందిరాల్లో ఉంటుందా విశ్రాంతి నాకు? మీరు కట్టే గోపురాల్లో ఉంటుందా నా విశ్రాంతి? మీరు కట్టే సందాల బిల్డింగుల బొమ్మల్లో, ఏ సౌందర్యమైన బొమ్మలుగా మీరు నిర్మించిన మందిరాల్లో నేను ఉంటాననుకుంటున్నారా అని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ సంఘటన ఎవరికి తెలియజేశారు? అపోస్తుడైన పౌలు గారు తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నారండి ఈ సంఘటనే? పౌలు గారు గుర్తించాడు. ఆయన బలం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన రూపం ఏంటో తర్వాత ఇంకా చెప్తాడు. ఆయన విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? అదేంటి, మా పితరులు ఆ పర్వతాల మీద ఆరాధించారు కదా, ఏమండి? అలాగే సొలొమోను గారు మంచి సుందరమైన మందిరం కట్టాడు కదా, మరి సర్వశక్తి గల దేవుడు ఆ పర్వతాల మీదను ఆ సొలొమోను మందిరంలోనూ ఉంటాడు కదా, ఇదేంటి అని ప్రజలు వాళ్ళు ఒక తెలిసి తెలియని సంఘటనలో ఉండిపోయినప్పుడు పౌలు గారు వివరిస్తున్నాడు అన్నమాట. పౌలు గారు తెలుసుకున్నారు కాబట్టి ఆ దేవుడు పౌలు గారి ద్వారాగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టిదు, నా విశ్రాంతి స్థలం ఏది. అవునండి. అయితే ఈ మందిరాల్లో ఉండడా దేవుడు? ఎక్కడ ఉండడండి మందిరాల్లోనో? ఈ భూమి మీద ఎక్కడా ఉండడండి మందిరంలో కాదు, భూమి మీద ఎక్కడా లేడు దేవుడు. అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా? అవును, మన హృదయమే ఆయన దేవాలయం, మన గుడే ఆయనకి మందిరం. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన ఆత్మరూపుడిగా మనలోకి వస్తాడు. మనలోకి వచ్చి ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అర్థమవుతుందండి మీకు పౌలు గారు చెప్పిన మాటలు? అందుకని ఏంటండి, మా గుళ్ళోనే దేవుడు ఉన్నాడు, మీ చిన్న చర్చిల్లో దేవుడు ఉండడు. లేదు, మా అందమైన చర్చిల్లోనే దేవుడు ఉంటాడు, మీలాంటి తాటేకి చర్చిల్లోనూ రేగు చెడ్డుల్లోనూ చిన్ని పల్లెటూరు చర్చిల్లోనూ దేవుడు ఉండడు. తప్పండి. దేవుడు 2-3 ఎక్కడున్నారో అక్కడే ఉంటాడండి. పొలాలను వెళ్తే పొలాలు ఉంటాడండి, కొండల్లోకి వెళ్తే కొండల్లో ఉంటాడండి, పల్లెటూరు వెళ్తే పల్లెటూరులో, సిటీల్లో ఉంటే సిటీల్లోనండి. ఏ ప్రాంతంలో అయినా దేవుడు ఉంటాడండి. తనకి విశ్రాంతి ఎక్కడ ఉంటుందో తెలుసండి? నువ్వు విశ్వాసం ఉంచితే చాలు ఆయన నీలోకి వచ్చేస్తాడు. ఎలాగా? రోమాపత్రిక 10:10లో చెప్తున్నాడు. నోటితో ఒప్పుకోవాలంటండి ఆయన నిజంగా యేసుక్రీస్తు దేవుడు కుమారుడని మనం విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే మనకి ఆత్మకు రక్షణ. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి
వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడు? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను ఆ వాక్యాలు మీకు చూపించలేదు, కానీ నేను మామూలుగా చెప్పాను. కానీ మీకు తెలుసు, ఆ వాక్యాలన్నీ తెలుసు మీకు. దేవుడు ఏ మందిరాల్లో లేడు. నువ్వు ఇంటికాడ చేసుకుంటే ప్రార్థన, ఇంటికాడే దేవుడు ఉంటాడు, వస్తాడు, నీ మొర ఆలకిస్తాడు. ఈ సృష్టి యావత్తు మొర ఆలకిస్తుంది, ప్రకృతి యావత్తు మొర ఆలకిస్తుంది. తన దూతలు పరిచారికులు నీ ప్రార్థన పట్టుకెళ్తున్నాయి. అవునండి. అందంగా ఉన్నదని, సుందరంగా ఉన్నదని, ఎక్కువ మంది వెళ్తున్నారని, 1000 మంది వెళ్తున్నారని, లక్షల మంది వెళ్తున్నారని, ఇది అఫోవా. దేవుడు అలాంటి చోటే ఉండడండి. అలాంటి చోట ఉంటాడని బైబిల్ ఏం చెప్పట్లేదండి. నమ్మండి, సత్యాన్ని నమ్మండి. ఏ సేవకుడిని పాడు చేయొద్దు, ఏ సంఘాన్ని పాడు చేయొద్దు, ఏ చర్చిని మనం విమర్శించొద్దు, ఏ సంఘాన్ని మనం డామినేట్ చేయొద్దు. మన ధనాన్ని పెంచుకుని, జనాలను పెంచుకుని, మనం ఒక కాలర్లు ఎగరేసి ఒక బిల్లిమేన్లుగా ఉండొద్దండి. వీళ్ళు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. చూసారు, ఈ కిప్ చూడండి, టేసులకి వెళ్తున్నారు. మా ఊళ్ళో ఎలాంటి చర్చిలేంటి, కాపర్ లేని చర్చిలేంటి? కాపర్ ఉండాలి, చర్చికి కాపర్ ఉండాలి. కాపర్ లేని చర్చిలు చూసారా? వెల్ఈడీల ద్వారాగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి కాదండి. అపోస్తులు పౌలు గారు అనేక మంది ప్రాంతాల్లో పత్రికలు పంచిపెడుతూ అనేక సంఘాలు నిర్మించాడు. ఆయన రోమా పత్రిక నుంచి యోధా పత్రికల వరకు చదవండి, అక్కడ బోలు సంఘాలు ఉన్నాయి ఈ బైబిల్లో. ఆ సంఘస్థులు ఎలాగా మందిరాలు కట్టారు, మరి ఆరాధించారో, వాళ్ళ నడిపింపు ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అందుకని ఏంటంటే అండి, ఈ పత్రికలే మనకి రుజువు, సాక్ష్యం. యోహాను సువార్తలో అంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? జీతగాడే. కాపురు అన్న వాళ్ళు ఉండాలండి. ఒక సంఘానికి ఒక కాపురు ఉండాలండి. ఆ గొర్రెలు ఎలా ఉన్నాయి? బలహీనంగా ఉన్నాయా? ఆ గొర్రెలు కుటుంబం ఎలా ఉన్నాయి? పరామర్శించడానికి ఒక యజమానుడు ఉన్నాడా? కాపురన్న యజమానుడు. ఇవి ఇలాంటి వారే మనకి నిజస్వరూపులుగా. పరదేశికి వెళ్ళటానికి ఒక కారణం కాపురున్న సంఘమే. కాపరు లేని సంఘం, జీతగాడి సంఘం పరదేశికి వెళ్ళరు. అర్థం చేసుకోండి, బైబిల్ చదువుకోండి. ఎవరిని ఏమంటలేదండి, వాక్యాలు చూపిస్తాం, ఫోన్ చేయండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నా విశ్రాంతి స్థలం ఏది అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడండి ఆయన? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రవక్తలు పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యముల ఆలయంలో నివసింపడు. తెలుసుకున్నారు? ఇప్పుడు దేవుడు ఎక్కడ ప్రజల్లో ఉండడండి. బైబిల్ ప్రకారంగా, బైబిల్లో ఉన్న సంఘాల ప్రకారంగా ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే బైబిల్ ప్రకారంగా రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు సంఘాలు నడిపింపబడ్డాయి. ఇలా నడిపింపబడిన సంఘాలే పరదేశికి చేర్చబడతాయి. నిద్రించిన వారు అందరూ ఎత్తబడతాయి. ఒకవేళ అలాంటి వీడియోలు కాపర్ లేని సంఘాల దగ్గరికి వెళితే ఇంటికాడ ఉండి టీవీలోనే చూడొచ్చు. ఆరాధనకి వెళ్ళవసరం, ఆరాధనకి వెళ్ళక్కర్లేదు. ఒకసారి చూడండి, తిమోతికి 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉండు, మనుషులలో ఎవడును ఆయన చూడలేదంటండి. చూసారా? ఎవడును చూడడు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఆయనకు మహిమయు చెప్పండి, మహిమయు ఘనతయు ప్రభావము కలిగి ఉండును గాక. ఆమేన్. కలిగి ఉండును గాక. చూసారా? ఈయన ఎక్కడ ఉంటాడండి? సమీపింపరాని తేజస్సులో. ఎక్కడ ఉంటాడండి దేవుడు? మనుషుల్లో ఎవరు చూడలేదంటండి. చాలామంది మేము దేవుడిని చూసాము అని అంటున్నారు. నాకు కాల్ చేయండి, మీరు నీకు చెప్తాను, ఇంకా నా బోలని వాక్యాలు నేను చూపిస్తాను. దావీదు మహారాజు గారికి పరలోకానికి వెళ్ళదు. దావీదు మహారాజు గారే పరలోకానికి వెళ్ళదు. అపోస్తల కార్యంలో క్లియర్గా రాయబడ్డది. మీరు ఫోన్ చేస్తే నీకు ఇంకా చూపిస్తాను. యోహాను సువార్తలో ఉన్నాయి ఇంకా మీకు ఎవిడెన్సులు. పరలోకానికి వెళ్ళిపోయాను, పరలోకంలో దేవదూతతో మాట్లాడాను, పరలోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కలుసుకున్నాను, వాళ్ళందరితో మాట్లాడి నేను వచ్చాను అని
చాలామంది ఈ చూపుల్లో పెడుతున్నారు, చాలామంది ఇలాంటి మీరు చూసి మోసపోతున్నారు. ప్రజలారా, బైబిల్లో మీరు ఏ వాక్యం అయితే నమ్మి మీరు బాప్తీసం తీసుకుని ఎలాగైతే ఆరాధిస్తున్నారో అలాగే ఈ వాక్యాన్ని గట్ట నమ్మండి. మీరు 1 తిమోతికి ఏమంటున్నాడైనా ఎవరును చూడలేదంటండి, చూడలేరు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండును గాక. ఆమేన్. చాలామంది మేము పరలోకానికి వెళ్ళిపోయాం, అన్నీ చూసేసామని ప్రజల్ని ఎంతగానో ఏం చేస్తున్నారండి, వాళ్ళు మోసపుచ్చుచున్నారు. మనం మెలకుగా ఉండండి ప్రజలారా, మెలకుగా ఉండి మీరు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించండి. ఇంకో వాక్యం చూడండి, 50 అండి. అపొస్తలుల కార్యములు 50. అని ప్రవక్తలు పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకూచముల ఆలయంలో నివసింపాడు. తర్వాత తిమోతికి 1 చూడండి, 1 తిమోతికి 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడి ఉండి ఏం చేస్తాడు, మనుషులు ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరుడు, ఆయనకు ఘనతయు 1 రాజులు చూడండి ఇప్పుడు 8వ అధ్యాయం 27వ వచనం అండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకముయందు నివాసము చేయడు, ఆకాశములు సైతము నేను కట్టించిన ఈ మందిరము ఇలాగు కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? నిశ్చయముగా దేవుడు ఈ లోకముయందు నివాసము చేయడంటండి. చూసారా, నేను ఇందాక అన్నాను కదా మీతో, దేవుడి లోకముల యందు ఎక్కడ నివాసం చేయడు, ఈ లోకంలో లేడు అన్నాను కదండి. మరి ఎక్కడ ఉన్నాడంటే మన హృదయం అన్న గుండెల్లో వచ్చేస్తున్నాడు డైరెక్టర్గా. యేసుక్రీస్తు ద్వారాగా ఆయన మరి దినదినం యాజకులు సమర్పణ బలులు అర్పించేవారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు, ఆయన ఒకేసారి ఒకే బలిని ఆయన తన తండ్రికి సమర్పించుకున్నాడు. కాబట్టి ప్రజలందరి నిమిత్తము ఆయన పరిశుద్ధ రక్తము చేత మనం పరిశుద్ధపరచబడుతున్నాం అన్నమాట. ఉచితమైన రక్షణ, ఉచితమైన కృప. ఏంటండి? ఉచితమైన రక్షణ, కృప. పౌలు గారు అంటున్నారు ఒక మాట, నాకు అప్పగిచ్చినది ఇది ఏమనగా లేఖనముల ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తము ముతి పొందెను, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడును అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన మరి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మహాకాశముల సైతము నేను పట్టజాలు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును అంటున్నాడు ఆయన. చూసారా, ఒకసారి యెషయా చూడండి 66 అండి. యెషయా 66వ అధ్యాయం 2వ వచనం అండి. ఒకసారి చూడండి. ఇవన్నీ నా హస్తకృత్యములు అని, అవును, ఇవన్నీ నా వల్లనే కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడును దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వాడునే నేను దిష్టించుచున్నాను. వనకాలంటండి. మళ్ళీ చదవండి అమ్మా. ఇవన్నీ నా హస్తకృత్యములు అవన్నీ నా వలనే కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వాడిని నేను దిష్టించుచున్నాను. ఈ రకం మీరు నలిగిన హృదయము, ఇరిగిన మనసుతో వాక్యాల ప్రకారంగా మీరు ప్రార్థిస్తున్నారా, ఆరాధిస్తున్నారా? అమ్మా, ఆరాధించాలి. ఆరాధిస్తేనే ఆయన్నే అప్పుడు ఆయన ఏం చేస్తాడో దిష్టి ఉంచుతాడంట, ఆయన గమనిస్తాడంట. మన గురించి విజ్ఞాపం చేస్తున్నాడు యేసుక్రీస్తు గారు తండ్రి కుడిపార్శ్వము నుండి. అందుకనే ఆయన్ని ఎలా ఆరాధించాలి? యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 21. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దాని. నా మాట నమ్మన్నాడు కదండి ఇక్కడ యేసుక్రీస్తు గారు.
ఇక్కడ చక్కగా చెప్పాడండి. ఏమంటున్నాడంటే అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము యందు పర్వతము మీద మీరు ఏంటి యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. యెరూషలేములో ఆరాధింపొద్దు, ఎంపరు, ఇంకా నా మాట నమ్ము అన్నాడు ఆయన. 23కి వచ్చేసేయండి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చుచున్నది. తనను ఆరాధించేవారు అట్టువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. పరలోకపు తండ్రి కోరుతున్నాడు అంటండి. ఇక్కడ యేసుక్రీస్తు గారు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారనమాట అండి. ఎవరితో? సమర స్త్రీ గారితో. ఎవరితో చెప్పారండి? సమర స్త్రీతో. 24 చూడండి, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంతే, ఇది ఒక ఆజ్ఞ. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధిద్దాం. ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన రూపం ఏంటో, ఆయన ఎక్కడ ఉంటాడో మనము తెలుసుకుందామండి తలలు వంచినట్లయితే. జయం కలిగిన దేవా, జీవాధిపతి, కృపా సత్య సంపన్నుడా, స్తుతులకు అర్హుడా, యోగుడా, స్తోత్రార్హుడా, నమ్మదగినవాడా, నమ్మకమైనవాడా, నాయన హృదయములను వెరుగున్నవాడు, నాయన ఇదిగో నా ప్రభా అపోస్తులు కార్యములు దేవా, ఇదిగో నాయన ప్రభా రోమా పత్రిక నుంచి దేవా యోధా పత్రిక వరకు నాయన నువ్వు అపోస్తులు పౌలుల ద్వారాగా సంఘాలను నిర్మించినవారు నాయన. వారు ఎలాగైతే నడిపింపబడ్డారో మేము అలాగే అపోస్తులేసిన పునాది మీద మేము నడిపింపబడాలి, కట్టబడాలి. నిన్ను నాయన ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించాలి దేవా. హస్తకూర్చముల ఆలయంలో నీవు నివసింపబో, మనుషులు చేసిన వస్తువులలో నీవు ఉండవు. అవును దేవా, మనుషులు చేసిన బొమ్మలలో నీవు ఉండవు తండ్రి. ఇదిగో నాయన మా హృదయం అన్న గుడి గోడలే నాయన నీవు అంగీకరిస్తున్నావు దేవా. మేము జీవం కలిగిన రాళ్ళు వలె మందిరాలుగా మేము తయారవ్వాలని, యాజకులైన రాజు సమూహంగా మేమందరమును నీ రాజ్యాన్ని పొందుకోవాలని మీరు ఆశిస్తున్నారే. నీ ఆశించిన మీ ఆలోచన ప్రకారంగా భూమి మీద జరగటానికి దేవా మీ ఆజ్ఞలను మేము పాటించే కృపాభాగ్యం మాకు దయ చూపించవలసింది. కానీ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు మహాప్రభునామములో మీకు సమర్పించుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి అమ్మ. దేవునికి మహిమ కలిగిన కాకండి. గత కాలంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సద్వినియోగం చేసుకుంటూ ఒక సువార్థికుడిగా, పత్రిక సేవకుగా ఉండి భార్య పిల్లలను పోషించుకుంటూ ఆ జీవన పోరాటంలో నేను కొనసాగుతున్నానండి దేవుడిని కృపను బట్టి. అలాగా సాగుతుండగా దేవుడు నాకు మరి మెయిన్ రోడ్డు పక్కనే నూతనమైన స్థలాన్ని, గవర్నమెంట్ స్థలంలో ఒక గజం ఇచ్చాడండి. ఇస్తే అక్కడ ఒక రేకుల షెడ్ నిర్మించి ఆరాధనలు జరిపించుకునే వాళ్ళమండి 2018లోను. అయితే టీజీఎం నాయకులు గట్ట వచ్చి ఆ మందిరాన్ని మరి ఓపెన్ చేయడానికి వారు వచ్చారు. మరి అలాగా కొనసాగుతుండగా దేవుడు గణపరచబడ్డాడండి. ఆరాధనలు జరిగేవి, మీటింగ్స్ అలాగా చాలా జరుగుతుండగా మరి 2023లో అండి మెయిన్ రోడ్లు పెంచడం మరి మా గ్రామంలో జరిగిందండి. అయ్యా మరి ఇలా సంఘటన నేను మరి బావులిక్ గారిని ఆలోచిస్తే నూతనమైన స్థలానికి ఏదన్నా మీరు అవకాశం చూడండి అని అన్నారు. అలాగే ఆ మందిరం ఖాళీ చేసి మేము ఇంటి యొద్దే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. మరి ఇలా జరుగుతుండగా దేవుడు నూతన స్థలానికి కృప చూపించారండి. నూతన స్థలానికి కృప చూపించారు. 102 గజాలు చూపించారండి. ఇది పట్టా భూమి దస్తవాదులతో మనకి దేవుడు ఇచ్చాడు, కొనుక్కోవడం జరిగిందండి. దేవుడి కృపను బట్టి ఆ స్థలంలోనే మందిరం మేము కట్టాలనుకుంటున్నామండి. మరి ఇప్పటికే మేము సంవత్సరంన్నర నుంచి సుమారు సంవత్సరంన్నర నుంచి అండి ఇంటి దగ్గరే ఆరాధనలు జరిపించుకుంటున్నామండి. మరి మిమ్మల్ని సంప్రదించాలని దేవుడు ప్రేరేపతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు ప్రేరేపిస్తే అండి మీరు మాకు కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చండి. అలాగే కింద మరి నెంబర్లు ఇవ్వటం జరిగింది. మీరు చూడొచ్చు ఈ స్థలం. అవసరమైతే మీరే ఇక్కడికి రావచ్చండి, ఈ సైట్లోకి రావచ్చు. ఈ స్థలంలోనికి హై స్కూల్కి ఇరగారం హై స్కూల్కి 6 మైళ్ళ దూరంలో ఉందండి. ఇది ఊరి చివర. ఎవరికి ప్రాబ్లం లేదు, చక్కగా ఆరాధన జరగటానికి దేవుడు ఇచ్చిన అవకాశం అండి. మమ్మల్ని కాల్ చేయండి, నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మేము మాట్లాడతాను. మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇంకో విషయం అండి, మరి బావులిక్ గారు ఆ స్థలంలోకి వచ్చి వారు ప్రార్థించడం గట్రా జరిగిందండి.
మరి బాబులుగ్గయ్య గారు ప్రార్థించారు. ఆ స్థలంలోకి వచ్చి దేవుడు నూతనమైన స్థలం, మంచి స్థలం ఇచ్చారు, ఏం భయపడకండి, ఏం పర్లేదు, దేవుడే చూసుకుంటాడు అన్నిని. మందిరం కట్టడానికి దేవుడే కృపక్షేపం చేస్తాడు, ఆయనే కృప చూపిస్తారని ఆయన స్థలంలో ఉండి ప్రార్థించడం జరిగిందండి. మరి అవకాశం ఇచ్చినందుకు మేము ఇలాగా తెలియజేసుకున్నాను. మీ కుటుంబీకుల కొరకు ఎవరైతే మీరు ఈ స్థలం గురించి ముందుకు వస్తారో పరలోకంలో జీవగంధంలో మరి సొంకుమయందు రాయబడతాయని మలాకి 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నదో ఆ ప్రకారంగానే నేనును మీరు నాకు పరిచయం అవున్న వారి గురించి, మీ కుటుంబీకుల గురించి, మీ పిల్లల గురించి, మీ మనవరాళ్ళు మనవళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థించడం నాకు అవకాశం వస్తుంది, అవకాశం ఉంటుంది. మరి అలాగే మీరు మీ ఫ్యామిలీ నాకు పరిచయం అవటానికి దేవుడు నాకు అనుమతిస్తే నాకు ఇంత గొప్ప భాగ్యం వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ఆమేన్. దేవా, ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా, ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా, ఏమని నిన్ను పొగడగలను. పాప శాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు, తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే.